సాగులో మంచి ఆదాయం రావాలంటే చేప పిల్లల ఎంపిక అతి కీలకమైంది. ఒక్కోసారి రైతుకు అవగాహన లేక అన్ని రకాల చేప పిల్లల్ని కలిపి మిశ్రమంగా సాగు చేస్తే మత్స్య రైతులు పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితులు రాకుండా రైతులు పాటించాల్సిన మెలకువలేంటో శాస్త్రవేత్త బాలకృష్ణ గారి మాటల్లో విందాం. చేప పిల్లల ఎంపిక చాలా కీలకం. ఇందులో ఒకదాంతో ఒకటి పోటీ పడని కనీసం 3 రకాల చేప పిల్లల్ని ఎంపిక చేసుకోవాలి. 2 నుంచి 4 అంగుళాల సైజుని కలిగి చురుగ్గా ఆరోగ్యంగా ఉన్న చేప పిల్లల్ని ఎంచుకుని క్రమ పద్ధతిలో దానాను అందించాలంటున్నారు. నాచు ఎక్కువగా పెరిగే చెరువుల్లో ఎకరాకు 100 నుంచి 150 గడ్డి చేప పిల్లల్ని వేసుకోవటం మంచిది. మిశ్రమ పెంపకంలో చేపలతో పాటుగా రొయ్యల్ని కూడా పెంచుకోవచ్చంటున్నారు. చేపలు ఆరోగ్యంగా పెరగడానికి లేత ఆకుపచ్చ రంగుతో 28 నుంచి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత, 30 నుంచి 40 సెంటీమీటర్ల పారదర్శకతను కలిగి ఉండాలి. నీటిలో 5 నుంచి 8 వరకు ppm ప్రాణవాయువు ఉండేలా జాగ్రత్తల్ని పాటించాలి. అందువల్ల రైతు సోదరులు ముందుగా వ్యాధి సోకిన చేప ఏ విధంగా ఉంటుంది, లేకపోతే ఆరోగ్యవంతమైన చేపలు ఏ విధంగా ఉంటాయనే లక్షణాలను బట్టి మనం గుర్తించుకోవాలి. అదే ఆరోగ్యవంతమైన లేకపోతే వ్యాధిగ్రస్తమైన చేపలను గుర్తించడానికి రైతులు తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయాన్నే 5 నుండి 6-7 గంటల మధ్యలో చెరువు గట్ల వెంబడి తిరుగుతూ వారం 10 రోజులకు ఒకసారి ఏంటంటే ట్రయల్ నెట్టింగ్ ద్వారా చేపల పెరుగుదల లేకపోతే వాటి ఆరోగ్య పరిస్థితిని మనం తెలుసుకుంటూ ఉండాలి. అంటే ట్రయల్ నెట్టింగ్ ద్వారా చేసి కొంత మొత్తంలో చేపలను మనం పరిశీలించి ఎటువంటి వ్యాధి లక్షణాలు కానీ కనిపించినట్లయితే వాటిని మనం తొందరగా నివారణ చర్యలపై దృష్టి సారించాలి. అదే ఆరోగ్యవంతమైన చేపలను కానీ మనం చూస్తే ఏంటంటే అవి సహజమైన రంగుతో మెరుస్తూ ఉంటాయి. ఇంకా ఈ విధంగా సహజమైన రంగుతో ఉండడమే కాకుండా ఎప్పుడూ చేపలు అనేవి నీటి లోపలే ఉండి బయటికి కంటికి కనపడకుండా ఉండి నీటిపై ఈదడం కానీ లేకపోతే నీటిపై తేలుతూ ఉండడం కానీ ఇటువంటివి ఎప్పుడూ మనకు కనపడవు. ఇంకా తలలను పైకెత్తడం కానీ కూడా మనకు ఎప్పుడూ కనబడదు. అదే మనం ఈ ట్రయల్ నెట్టింగ్ ద్వారా చేసి చెక్ చేసేటప్పుడు చేపల తోక లేకపోతే రెక్క భాగాలను కానీ చూస్తే అవి ఎటువంటి కొరుకుడు కానీ లేకుండా ఉండి వ్యాధికి సంబంధించిన లక్షణాలైనటువంటి చర్మంపై కానీ లేకపోతే తోకలపై రెక్కలపై ఎటువంటి మచ్చలు కూడా లేకుండా ఉంటాయి. ఇంకా నీటిపై చాలా నెమ్మదిగా తిరుగుతూ ఈదుతూ ఉన్నట్లయితే ఇవి ఏవైనా వ్యాధులకు సోకే అవకాశం ఉందనేది మనం గుర్తుంచుకోవాలి. ఇంకా వ్యాధి సోకిన చేపలను కానీ మనం చూస్తే అవి సహజంగా ఉండే రంగు అనేది పోయి పాలిపోయినట్లుగా లేకపోతే నల్లగా మారడము అనేది గమనించవచ్చు. ఇంకా వ్యాధి సోకిన చేపలను మనం చూస్తే ఎక్కువగా అంచుల వెంబడి లేకపోతే నీటి ఉపరితలం పైన ఎక్కువగా తిరుగుతూ తలను కూడా పైకెత్తి ఎప్పటికప్పుడు అంటే వాతావరణంలో ఉన్న గాలిని తీసుకుంటూ నెమ్మదిగా ఈదడం అనేది చూస్తూ ఉంటాము. ఇంకా తోక రెక్క భాగాలను కానీ చూస్తేట్లంటే ఆ భాగాల్లో కుళ్ళిపోవడము, శరీరంపై మచ్చలు ఎర్రటి మచ్చలు కానీ వ్యాధి అధికంగా ఉన్నప్పుడు ఏంటంటే చేప తాలూకా శరీరంపై అంటే చర్మంపై అధికంగా జిగురు అనేది ఉండడము అనేది మనం చూస్తూ ఉంటాము. ఇంకా కొన్ని రకాల పరాన్నజీవ వ్యాధులు కానీ మనం సోకినట్లయితే చేపలకు తలభాగం చాలా పెద్దదిగా అయిపోయి తోక సన్నగా మారడం, నెక్స్ట్ కళ్ళు ఉబ్బడం, మొప్పలు లేకపోతే ఇది ఎర్ర రంగు అనేది బాగా తగ్గి తెల్లగా లేకపోతే పాలిపోయినట్లుగా మారిపోవడం, ఇటువంటి లక్షణాలు కానీ చూస్తే మనకి చేపలు వ్యాధిగ్రస్తమయ్యాయని మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ఇంకొక ముఖ్యమైన లక్షణం చూస్తే ఏంటంటే ఈ వ్యాధి సోకిన చేపలు మేత చాలా తక్కువగా తీసుకుంటాయి, లేకపోతే పూర్తిగా మేతలను తీసుకోవు. ఇటువంటి మేత తీసుకోకపోవడము లేకపోతే తక్కువగా తీసుకునే పరిస్థితులు కూడా కనబడినట్లయితే ఇమీడియట్గా రైతులు శాంపిల్ నెట్టింగ్ చేసి వ్యాధి నిర్ధారణ చేసుకొని వాటికి తగినటువంటి నివారణ చర్యలను చేపట్టుకోవాలి.